తులారాశి వాళ్లకు ఈ వారం అవకాశాలతో కూడినటువంటి వారంగా చెప్పవచ్చు. నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. ఆ పరిచయాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యము, పరిచయాలు, సంభాషణలు, సమాలోచనలు అన్నీ కూడా ఆకట్టుకోగలుగుతాయి. మంచి మంచి స్నేహితుల యొక్క సహచర్యం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలతో కూడిన అవకాశాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వినగలుగుతూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారంతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సంబంధాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎప్పటి నుంచో వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో వెనకడుగు వేయటమో, వివిధ కారణాల చేత ఆలస్యాలు కావటము, వాటికి ఒక రకమైనటువంటి ముందడుగు వేయగలుగుతుంటారు. ఈ వారంలో సానుకూలమైనటువంటి దృక్పథంతో ప్రారంభించేటటువంటి పనులన్నీ కూడా ఈ వారం విజయవంతం కాబోతున్నాయి. బాధ్యతలు పెరగటం, ఆ బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా వాటిని నిర్వహించటం, తద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ప్రతి అంశంలో కూడా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. సమయపాలన పాటిస్తూ ఉండాలి. అనుకున్నటువంటి లక్ష్యాలను మంచి భావనతో పూర్తి చేస్తూ ఉండాలి. తద్వారా మీరు పొందేటటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉంటుంటాయో అవి ఇతరులకు ఆదర్శంగా ఉండగలుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో మంచి అనుకూలతలను పొందుతుంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పురోభివృద్ధి కలిగించేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకోగలుగుతారు. వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్వామ్యాలతో కూడినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు తీసుకోవటం, ఇవ్వటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. అనవసరంగా ఇతరులకు అప్పులు ఇవ్వకూడదు. వీటిల్లో మాత్రం కొంత జాగ్రత్తగా పరిమితులను విధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ పరిమితులు దాటకుండా వ్యవహరించి మీరు ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో తులారాశి వారు పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవటం, రుద్రాభిషేకం జరిపించుకోవటం అనేది మంచిది. వీలైతే స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించటం, గంగాజలంతో అభిషేకం జరిపించుకోవటం, అలాగే స్వామివారికి పెరుగన్నమును నివేదన చేయటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు తులారాశి వారు.